మన ఇంటి పరిసర ప్రాంతాల్లో రోడ్ల వెంట మనం ప్రతిరోజు చాలా రకాల మొక్కలు చూస్తూ ఉంటాం. కానీ వాటి గురించి తెలియక అవి పనికిరాని మొక్కలు అనుకుంటాం. కానీ మన పూర్వీకులు వాటిని వాడబట్టే అవి మన ఇళ్ల మధ్యన మన ఊర్లో ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి మొక్కల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాంటి వాటిలో మన ఇళ్ల మధ్యన ఊళ్ళల్లో ఇప్పుడు కనిపించే కుక్క వాయింట మొక్క ఒకటి. కుక్క వాయింట లేదా కుక్క వామింట అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కని. ఇందులోనే ఇంకొక రకం తెల్లటి పూలతో వాయింట చెట్టు అని ఉంటుంది. దాని గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు కుక్క వాయింట మొక్క గురించి ఈ వీడియోలో చూద్దాం. కుక్క వాయింట చెట్టుకి గడప పసుపు రంగులో పువ్వులు పూస్తాయి. అంటే ఆ పువ్వులు మన గడపకి వేసుకునే పసుపు ఉంటుంది కదా, అలాంటి రంగులో ఉంటాయన్నమాట. అలాగే కుక్క వాయింట చెట్టు కాయలు పొడుగ్గా ఉంటాయన్నమాట. దీనికి ఉండే ఆకులు, కొమ్మలు, కాండం జిగురులా మన చేతికి మనం అంటే ఇలా పట్టుకోగానే జిగురులా అతుక్కుంటూ ఉంటాయన్నమాట. మన పూర్వీకులు వర్షం చినుకులు పడగానే వీటికి వచ్చే ఆకులని కూరగా చేసుకుని తినేవారు. అప్పటి వరకు ఉన్న వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి అలాంటి వాతావరణం నుంచి చల్లటి వాతావరణంలోకి అడుగు పెట్టడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, జబ్బులు కానీ, మరే ఇతరమైన రోగాలు అంటకుండా ఉండడం కోసం ఈ ఆకులని కూరగా చేసుకుని తినేవారు. ఇది అప్పట్లో మన పూర్వీకులు నమ్మేవారు. దీనివల్ల వారు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందారు. మన తెలుగు రాష్ట్రాలలో దీనిని పప్పులో వేసుకుని వర్షాకాలంలో తినడం అలవాటు. మనలో చాలా మందికి ఈ మొక్క తెలుసు, మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇది మనకి ఉపయోగపడే మొక్క అని చాలా వరకు తెలియదు. కుక్క వాయింట లేదా కుక్క వామింట ఇది క్లియోమేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం క్లియోమే విస్కోసా, ఇంగ్లీష్ నేమ్ టిక్వేడ్. ఈ మొక్కలో కాల్షియం, అయాన్, ఫాస్ఫరస్ అలాగే ఎన్నో రకాల విటమిన్స్ ఈ మొక్కలో ఉన్నాయి. వీటి కాయలు ఎండితే మనకి వచ్చే విత్తనాలు అచ్చం ఆవాలలా ఉంటాయన్నమాట. వీటిని పూర్వం కూరల్లో, పచ్చళ్లలో వాడేవారు. ఈ మొక్కని పూర్వం నుండి భారతీయ ఆయుర్వేదంలో, సాంప్రదాయ వైద్యంలో, తమిళులైతే సిద్ధ వైద్యంలో వాటిని విరివిగా వాడుతూ ఉంటారు. వీటి ఎండిన విత్తనాలని మొలలకు ఔషధంగా వాడతారు. వీటి విత్తనాలను నీటిలో వేసి కషాయంలా కాచి చల్లారాక మొలలు ఉన్న ప్రదేశంలో కడుగుతూ ఉంటే మొలల సమస్య పోతుంది. ఆడవారిలో సంతానం కలగటంలో ఏవైనా లోపాలు ఉంటే ఈ మొక్క ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. వీటి తాజా ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి 3 లేక 4 ఆకుల్ని పరగడుపున తిని అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా వారం రోజులు చేస్తే బిడ్డలు పుట్టే అవకాశాలు మెరుగుపడతాయి. తేలుకాటుకు, పాము కాటుకు వీటి ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. పాము కరిచిన చోట, తేలు కాటు ప్రదేశంలో వీటి ఆకుల రసం పిండి పేస్ట్ను పైన పూతలాగా వేస్తే విషాన్ని హరిస్తుంది. పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. తలనొప్పి తగ్గాలంటే ఈ మొక్క మొత్తం భాగాన్ని సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి డికాక్షన్ లాగా కాయాలి. అలా కాచిన డికాక్షన్ ని దించి దుప్పటి కప్పుకుని ఆ ఆవిరిని పీలిస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. కీళ్లవాతం లేదా కీళ్ల నొప్పి ఇబ్బంది పెడుతుంటే వీటి తాజా ఆకులను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దంచి పేస్ట్ లా చేయాలి. దాన్ని కీళ్లపై అప్లై చేయాలి. ఇలా చేస్తూ ఉంటే కీళ్ల నొప్పి, కీళ్లవాతం పోతాయి. చాలా మంది చెవి నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ వేరును సేకరించి శుభ్రంగా కడిగి దానిని నీటితో అరగతీసి గంధంలా తీసి ఆ గంధాన్ని చెవి భాగం మొత్తం అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చెవి నొప్పి పోతుంది. లేదా వీటి తాజా ఆకుల రసం 2 చుక్కలు చెవిలో వేసుకున్నా నొప్పి పోతుంది. వీటి ఆకులకు ఎలాంటి గాయాలనైనా, పుండ్లనైనా మాన్పే శక్తి ఉంటుంది. గాయాలకు, పుండ్లకు వీటి తాజా ఆకులు సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. ఆ రసాన్ని వాటి పైన అప్లై చేస్తూ ఉంటే త్వరగా మానిపోతాయి. వీటి ఆకుల డికాక్షన్ తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఒంటికి చలువను కలిగిస్తుంది. అలాగే డయేరియాని కూడా తగ్గిస్తుంది. సెక్స్ ద్వారా సంక్రమించే గొనేరియా అనే వ్యాధికి వీటి విత్తనాలను సేకరించి కషాయంలా కాచి పైన కడుతూ ఉంటే గొనేరియా వ్యాధి నయమవుతుంది. తేనెటీగలు కుట్టడం లేదా పురుగు కరిచిన దగ్గర వీటి ఆకులను నూరి ఆ పేస్ట్ ను కుట్టిన ప్రదేశంలో పెడితే విష ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మన కళ్ళ ముందు పిచ్చి మొక్కలా కనిపించే కుక్కవా ఇంటి మొక్క వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.